ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఏలేరు సుద్దగడ్డ ముంపు ప్రాంతాలలో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశనం. ఏలేరు ప్రాజెక్టు పరిధిలో ఏటిగట్ల పరిరక్షణకు సత్వర చర్యలు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వెల్లడి. ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం గత వైసీపీ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శ. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలి. అధికారులకు సూచించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో ఏలేరు సుద్దగడ్డ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. సుద్దగడ్డ వాగుకి ఆనుకుని వరద నీటి ముప్పునకు గురైన జగనన్న కాలనీకి పవన్ కళ్యాణ్ అధికారులతో కలిసి పడవలో వెళ్లి అక్కడ బాధితులు చెప్పుకున్న కష్టాలు విన్నారు. కాగా సుద్దగడ్డ కాలువ, ఏలేరు, గొల్లప్రోలు ముంపు సమస్యలను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కాలువల్లో కనీసం గుర్రపు డెక్కను తొలగించకపోవడం, ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం వల్లనే ఈరోజు గొల్లప్రోలు వరద ముంపు కారణమని, ముంపు ప్రాంతాలను తెలిసి కూడా ఇళ్ల స్థలాలిచ్చి డబ్బులకి కక్కుర్తిపడి పేదలందరినీ నిలువున ముంచేశారని ధ్వజమెత్తారు. గొల్లప్రోలు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని, సుద్దగడ్డ కాలువపై వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ అంటే రిజిస్ట్రేషన్ ప్రైస్ ఒక 13 లక్షలు ఉంటే దాదాపు ఒక 33 లక్షలు బేసిక్ ఉన్న ప్రైస్ 30 లక్షలు. దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలకి అమ్మి 60 లక్షల పైచులు 64 లక్షలు కనుక 24 లక్షలకి దాదాపు 32 ఎకరాలు మన జగనన్న కాలనీ పెట్టారు కదా. ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవన్నీ. ఈ ముంపు ప్రాంతాలు ఎవరికి కొన్ని చోట్ల పెట్టారు. కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటిలో డ్రైనేజ్ పైపులు లేవు, బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఇది మనం మీకు చెప్పినట్టు కదా, బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు. అలాంటి చోట్ల ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో గురై ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇది ఎవరు చెప్తా ఉన్నారు, 2 లారీల ఏరియా రోడ్డు ఇది ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ ఫుటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఏం చేశారు, ఇది అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని తెలియజేస్తాం. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైనాయి.
అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగాన్ని ఒకసారి పరిశీలించడానికి వచ్చాను. సమస్య కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టు పరిధిలో ఏటిగట్ల పరిరక్షణకు సత్వర చర్యలు చేపట్టినట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాథ్ తెలిపారు. సోమవారం సామలకోట మండలం వెంకటకృష్ణరాయపురం వద్ద కోతకు గురవుతున్న ఏటిగట్లను వారు పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, సామర్లకోట తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ శ్రీలలిత పాల్గొన్నారు. వెంకటకృష్ణరాయపురం వద్ద ఏలేరు వరద కారణంగా ఏటిగట్టు కోతకు గురవడం జరిగింది. తక్షణమే గట్టు పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను జేసీ ఆదేశించారు. నేతలు, అధికారులు పాల్గొన్నారు. కరెక్ట్లీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఈ రోజు నుంచి మనకి రెయిన్ఫాల్ ప్రొజెక్షన్ లేదు, కానీ ఏసా నుంచి ఇంత డ్రైనేజ్ ఏరియా మే కలిపి ఇది ఏలూరు కెనాల్ में మనకి వాటర్ ఫ్లో ఎక్కువగా అవుతుంది. రీసెంట్లీ కూడా యాజ్ ఆఫ్ 9 AM ఇన్ ద 9 ఈ రోజుకి మనకి 28,000 క్యూసెక్స్ గా ఇన్ఫ్లో ఉంది. అండ్ వీఆర్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ ఎవ్రీ 2 hours మనము అవుట్ఫ్లో కూడా ఇంక్రీజ్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 11,000 కా అవుట్ఫ్లో ఉన్నాయి. సో ఆర్ ప్రొజెక్షన్ పరంగా 30 to 35,000 పరంగా క్యూసెక్స్ గా ఇట్ విల్ బి ద పీక్ ఆఫ్ ద అవుట్ఫ్లో ఉన్నాయా. బేస్డ్ ఆన్ దాట్ వీఆర్ మెయింటైనింగ్ ఇక్కడ బ్రీచెస్ కి న్యూస్ వస్తే ఇమీడియట్లీ మనము వీఆర్ ట్రైంగ్ టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేషన్ పరంగా అది కూడా క్లోజ్ చేస్తున్నాము. ఈ సిమ్రమ్ ఇక్కడ సమర్కోటంలో కూడా రాయపరంగా మనము యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ ద పాసిబిలిటీ దట్ బ్రీచెస్ నీడ్ టు బి స్టాప్. సో స్ట్రెంథనింగ్ పరంగా శాండ్ బ్యాగ్స్ పెట్టి అన్ని మెటీరియల్ ఇక్కడే జంప్ చేసాము. నా వర్క్ జరుగుతుంది. దే ఆర్ ట్రైంగ్ టు స్ట్రెంథన్ ద బ్రీచెస్ సో దట్ ఇట్ విల్ నాట్ బి బ్రీచ్ అపాన్. ఇక్కడ రీహాబిలిటేషన్కి అవసరం ఉంది. అక్కడ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ద స్పాట్స్. స్కూల్స్ అన్ని అలాట్ చేశారు ఆల్రెడీ. ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ బీన్ క్లోజ్. ఓన్లీ ఈ పరంగా ఎక్కడెక్కడ రీహాబిలిటేషన్కి అవసరం ఉందా ఫుడ్, డ్రై రేషన్ అన్ని అరేంజ్మెంట్ ప్రిపేర్ చేసి అక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఫాలోయింగ్ ఇట్ అప్. వీఆర్ ఫాలోయింగ్ అప్ ఆల్ ద కోఆర్డినేషన్. అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ పరంగా విల్ ట్రై టు కీప్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఫర్ ద పబ్లిక్ సేఫ్టీ. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏలేరు ఆధునీకరణ పనులు జరపకుండా నిలుపుదల చేసిన పెద్ద తప్పిదం వల్లనే పిఠాపురం నియోజకవర్గం ఏలేరు వరద నీటితో ముంపునకు గురవుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. ఏలేరు ప్రాజెక్టు నుండి వరద నీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేయడంతో పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలను, రైతులను అప్రమత్తంగా ఉండాలని కోరుతూ గొల్లప్రోలు నగర పంచాయతీ, గొల్లప్రోలు మండలంలో పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. పార్టీ నాయకులు పలువురితో కలిసి సుద్దగడ్డ, గొర్రికండి, కొండ కాలువలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అదేవిధంగా ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. పెద్దాపురానికి కూడా వదిలి ఇంద్రపాలెం అవతల లాకల దగ్గర నుంచి అలా సముద్రంలో కలుస్తుంది. ఏదైనా పైన ఏజెన్సీలో వచ్చి వర్షాల వల్ల నీరు ఉధృతంగా వస్తుంది. ప్రాజెక్ట్ని కాపాడుకోవడానికి కొంచెం ఎక్కువగా నీరు వదులుతూ ఉన్నారు. అంచేది గొల్లప్రోలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రొటెక్ట్ చేయడానికి అధికారులు అందరూ కూడా సంసిద్ధిగా ఉన్నారు. ఇటు గొరికండికి డైవర్షన్ ఉంది, అటు సొద్దగడ్డకి డైవర్షన్ ఉంది, అలాగే అటు మన పిఠాపురానికి కూడా డైవర్షన్ పెట్టి ఎక్కడికక్కడ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకేదంటే ఇంట్లో బాగా ఎక్కువగా ఉంది. ఇంట్లో 15,000 నుంచి 20,000 వచ్చారు. దానికి తగ్గ అవుట్స్లో కూడా వెళ్ళకపోతే ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వచ్చిన నీరు ఎంత వస్తుందో అంత నీరు బయటికి పంపాల్సిన బాధ్యత ఉంది. అంచేత రైతులు, ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్నసరిగా కాలువలోకి దిగడం కానీ, నీరు ఇంకా రావట్లేదు కదండి చూడటం కానీ వెళ్తే ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకటే, ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏలేరు ఆధునీకరణకి శంకుస్థాపన చేసి, నేను గొల్లప్రోలులో శంకుస్థాపన చేసి 156 కోట్ల రూపాయలతో రావణకపేట అవతల పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని మురుక్కాలు అంటే సుద్దగడ్డ కొండకాలం, దాన్ని అంతా సుద్దగడ్డ కొండకాలం అంటారు. ఇటు గొల్లప్రోలు, ఈబీసీ కాలనీ, అదేవిధంగా ఎస్సీ కాలనీ, కట్టడ రేవళ్ళు, మరి శివాలయం మాన్యం, అదేవిధంగా భూములన్నీ కూడా కొత్తపల్లి మండలంలోనే ఎక్కువ గొల్లప్రోలు మండలం, పార్టీ పిఠాపురం మండలం, ఇవన్నీ ములక్కండా ఉండాలి. ఈ ట్రైన్ ఎంత వచ్చినా అన్ని తీసుకుని వెళ్ళాలన్న ఆలోచనతో 156 కోట్ల రూపాయలతో మనం పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేయడం వల్ల ఈరోజు మనకి ఈ పరిస్థితి వస్తుంది. ఇంకేదంటే ఈ వరదలు వస్తే సంవత్సరానికి 700 కోట్లు నష్టపోతారు ఒక పంట రైతు వస్తే. అది రాకూడదని చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు మనం దీని గురించి ఈ రోజునే కాదు 2007 నుంచి కూడా 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి ఎన్నో ధర్నాలు చేసి పోరాడి ఆఖరికి ప్రాజెక్ట్ తెచ్చుకుని మన ప్రభుత్వంలో చేసుకునే పరిస్థితి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి సుద్దగడ్డ కొండకాల ఆధునీకరణ ఆపేసాడు 5 సంవత్సరాలు.
మళ్ళీ నా టికెట్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు అడిగింది నేను పురుషోత్తపట్నం సుద్దగడ్డ కొండకాలు 2 అడిగాను నేను పదవి. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన పంట పొలాలను గుర్తించి అధికారులు నష్టం అంచనా వేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలేరు రిజర్వాయర్కు సామర్థ్యానికి మించి వర్షపు నీరు చేరడంతో నిన్నటి నుండి ఆ వర్షపు నీటిని ఏలేరు రిజర్వాయర్ కాలువల ద్వారా క్రిందికి వదులుతున్న కారణంగా ఆ నీటి ప్రవాహంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నందున ఆ ప్రాంతాలను గుర్తించి తిమ్మాపురం, తమ్మవరం, పి వెంకటాపురం, సర్పవరం, కాకినాడ రూరల్ 48వ డివిజన్, మధురానగర్, గోకులం మరియు సాయిధరణి నగర్లను నేడు కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ సందర్శించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముంపు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు కావలసిన వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉందని ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏలేరు రిజర్వాయర్ మన ఇరిగేషన్కి పనికొచ్చేటువంటి రిజర్వాయర్, అది దాని కెపాసిటీ 24.11 టీఎంసీ అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 22.50 రీచ్ అయి ఉంది. కాబట్టి అది కొంచెం ఎప్పుడొచ్చి నీరు అప్పుడు వదిలేసి అవసరం ఉంది. అధికారులు చెప్తా ఉన్నారు ఇంట్లో 24,000 క్యూసెక్లు ఉందని చెప్తా ఉన్నారు. సుమారుగా 24 క్యూసెక్లు కూడా వదిలేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 12,500 క్యూసెక్లు వదలడం జరిగింది. మధ్యలో ఏదో బ్రీచ్లు పడతా ఉన్నారు, బ్రీచ్లు పడతా ఉన్నాయి, ఎక్కడ బ్రీచ్లు పడతా పక్క వెళ్తూ ఉన్నాయి. బ్రీచ్లు పడకపోతే మటుకు టైల్ ఎండ్ పాయింట్ అయినటువంటి మన కాకినాడ రూరల్ ఇంద్రపాలెం, తిమ్మాపురం, అవంతినగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా లోయపట్టు ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ కొంచెం మోకాల వరకు నీరు వచ్చి ప్రమాదం కనపడుతూ ఉంది. కాబట్టి మన అందరికీ కూడా సామాన్లు కూడా భద్రపరచుకోమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ 12,500 క్యూసెక్లు 10 గంటలకి ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వచ్చిన వాటర్ను వచ్చినట్టు వదిలేయాలి, లేకపోతే వదిలేసే పరిస్థితి అయితే 24,000 క్యూసెక్లు వదిలేసి వస్తుంది. అంటే పైన ఇంకా రంపచోడవరం, మారేడుమిల్లి ఆ పైన కొండ వాగు ప్రాంతాల్లో పూడుస్తూ ఉన్నట్టయితే, అదిగాక మనకి గొల్లపోలు ఆ ప్రాంతాలకి ఈ సుద్దగడ్డ సుబ్బరాయుడు సాగరు, తమరాజు ట్యాంకుల నుంచి సర్ప్లస్ వాటర్ ఏదైతే వస్తుందో అది కూడా వచ్చి అవకాశం ఉంది. కాబట్టి పెద్దాపురం, దబ్బకాలం నుండి సామలకోట, వీకే రాయపురం, ఇంద్రపాలెం, ఏపీ త్రయం, పెక్కువల్లి నుండి జగన్నాథపురం పుట్టే ద్వారా వచ్చి సముద్రంలో కలుస్తాయి. కలిసి చోట కొంచెం లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం అందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే రెవెన్యూ వారు రియాప్టేషన్ చేయడానికి వారంతా సర్వసన్నద్ధంగా ఉన్నారు. గత 2 రోజులుగా కలెక్టర్ గారు ఇదే పని మీద ఉన్నారు, అటు వారు కూడా ఇదే పని మీద తిరుగుతూ ఉన్నారు. అలా ఇటేపు చూస్తే ఎస్ఎంఆపురం చూసుకుంటే గొరుగండి, నక్కగండి, పెద్ద ఏరు, కోనపేట, మూలపేట వద్ద సముద్రం కలుస్తుంది. దాని ఎఫెక్ట్ దాని బ్రాంచ్ కెనాల్ పిఠాపురం బీబీసీ బ్రాంచ్ కెనాల్లో ఎక్కడన్నా ఈ గంటలు కొట్టిన బాబుతో నీరు తగిలితే ఆ నీరు వచ్చి ఇటేపు చిత్రాడేపు నుంచి ఇటేపు వచ్చే కూడా అవకాశం ఉంది. అలాగే టోల్గేట్ దగ్గర హైవేకి జగనన్న కాలనీ దానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం కనపడుతూ ఉంది అక్కడ పిఠాపురం. కాబట్టి ఈ చుట్టుపక్కల పత్తిపాడు, ధర్మవరం, గొల్లపల్లి బీబీసీ కెనాల్ నుంచి న్యాచురల్గా ఏర్పడిన వాగుల నుంచి వచ్చి నీరు ఇటు చూస్తే వాయుగుండం చెప్తా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రెవెన్యూ సిబ్బంది వాళ్ళ పని అలాగే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు వద్ద వరద నీరు ఉధృతి పెరగడంతో దిగువకు ముందు రోజు 16,000 క్యూసెక్ల నీరు విడుదల చేయగా ఈ రోజు 4,000 క్యూసెక్ల నీరు విడుదల చేయడం జరిగింది. మొత్తం 20,000 క్యూసెక్ల ప్రెషర్ ఉంటుందని అధికారులు తెలియజేయడం జరిగింది.
యానిమేటర్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ వద్ద టెంట్ వేయడానికి వీలు లేదని, ధర్నా కూడా చేయొద్దని పోలీసులు అడ్డుకోవడంతో యానిమేటర్లు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబిరాణి, అధ్యక్షురాలు గంగా భవాని, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్లు మాట్లాడుతూ తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో పనిచేస్తున్న వివోఏ యానిమేటర్లను కూటమి కార్యకర్తలు నేరుగా రాజకీయ వేధింపులకు పాల్పడుతూ ఉద్యోగాలకు రావద్దని అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ ఒత్తిడి కారణంగా తొలగించిన యానిమేటర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబణి చంద్రావతి, యానిమేటర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరి, అనంత, పద్మ, రాజు, రాజేశ్వరి, నాగమణి, గంగా భవాని తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా అన్యాయం. ఎంత తీవ్రమైనటువంటి సమస్యని చాలా ఈజీగా తీసుకున్నారు. ఇప్పుడు ఈవేళ యానిమేటర్లు వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ కుటుంబాలన్నీ ఎలా బ్రతకాలి? ఇప్పటికే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన యానిమేటర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఎలా బ్రతుకుతారు? ఏం తిని బ్రతుకుతారు? అంత దుర్మార్గంగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మేము డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కలెక్టరేట్ కానీ తెలిసింది రాత్రి. తెలిసిపోని కనీసం వినతిపత్రం ఇచ్చుకుని మా గోడు వినిపించుకుందామంటే పోలీసులు వైఖరి కూడా మారలేదు. గత పోలీసులు ఎలాగైతే ఆ ఉద్యమాలు పోరాటాలను ఆపేశారో ఇప్పుడు కూడా అదే పోలీసులు అదే రకంగా ఉన్నారు. గత గవర్నమెంట్ అదే వైఖరితో ఉంది, ఈ గవర్నమెంట్ అదే వైఖరితో ఉంది. అంటే ఆ తానులో ముఖ్యనా ఇదే అని అనుకుంటున్నాం ఈవేళ. కానీ చాలా దుర్మార్గంగా ఉంది. పేన పెంచిపోయిలో పడ్డ సందంగా. కానీ ఇప్పటికే చెప్తున్నాం, మీరు తక్షణం ఎక్కడైతే ఎవరినైతే తొలగించారో వాళ్ళందరినీ విధులోకి తీసుకోండి. అప్పుడు మీరు గొప్పవాళ్ళని చెప్పి అనుకుంటాం మేము. అంతే తప్ప మేము గొప్పవాళ్ళని మాత్రం మీరు అనుకోకండి. కాబట్టి తక్షణం అక్రమ తొలగింపులు ఆపాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, తొలగించిన వాళ్ళు విధులోకి తీసుకోవాలి. 6 నెలలు బకాయిలు వెంటనే ఇవ్వాలి. కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ గా కేటీ సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుని తన ఛాంబర్లో ఆయన అదనపు కమిషనర్ గా కేటీ సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అదనపు కమిషనర్ సుధాకర్ ను కార్పొరేషన్ మేనేజర్ కర్ర సత్యనారాయణ, అకౌంటెంట్ శిరీష్లు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్పొరేషన్లో సెక్రటరీగా పనిచేస్తున్న తన సాధారణ బదిలీలో భాగంగా అదనపు కమిషనర్గా రావడం జరిగిందని వివరించారు. ఈ రోజున కాకినాడ నగరపాలక సంస్థలో నేను అడిషనల్ కమిషనర్గా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గతంలో మన కాకినాడ నగరపాలక సంస్థలోనే సెక్రటరీగా చేసిన అనుభవం నాకు ఉండడం జరిగింది. ముఖ్యంగా దీనికి ముందు రాజమండ్రి సెక్రటరీగా చేస్తూ ఇక్కడికి మన ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి గతంలో కూడా నేను ఇక్కడ సెక్రటరీగా చేశాను కాబట్టి నా యొక్క విధులను సక్రమైన రీతిలో ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల హక్కుల సాధనకు ఐక్యంగా నడుం బిగించాలని సామాజిక న్యాయం సాధన సమితి పిలుపునిచ్చింది. యూటీఎఫ్ హోంలో సమితి సర్వసభ్య సమావేశం తమ్మల నూకరాజు అధ్యక్షతన జరిగింది. బడుగు బలహీన వర్గాలపై సమాజంలో జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై బాధితులకు బాసటగా నిలిచి న్యాయం చేయాలని తీర్మానించారు. బాధితులకు న్యాయపరమైన సహాయాన్ని కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రముఖ వైద్యులు కె భానుమతి, సేఫ్ ఆనంద్, వి వెంకట్రావు, ప్రముఖ న్యాయవాది ఎండి జవహరాలీలు మాట్లాడారు. కార్యక్రమంలో దడాల సుబ్బారావు, ఐతాబత్ర రామేశ్వరరావు, డాక్టర్ పవన్ కుమార్, విప్పర్తి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డాక్టర్ కె భానుమతి, ఉపాధ్యక్షులుగా విప్పర్తి సోమశేఖర్, పిల్లి రామారావు, ప్రధాన కార్యదర్శిగా వి నవీన్ రాజ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా టి నూకరాజు, కార్యదర్శులుగా టి పృథ్వీరాజ్, మహమ్మద్ బషీర్, కోశాధికారిగా రామ్జీ ఎన్నికయ్యారు. స్టూడెంట్స్కి కోచింగ్ క్యాంపులు కండక్ట్ చేయాలని, అంబేద్కరిజం అట్లాగనే పూలేయిజంను కూడా సదస్సులు పెట్టి ప్రజలందరికీ చెప్పాలని, భారత రాజ్యాంగం ఎడల వారి యొక్క బాధ్యతను తెలియపరచాలని, భారత రాజ్యాంగం రక్షించుకోవాలి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఈ ఉద్దేశంతో ఈరోజు సాధన సమితి ఏర్పాటు జరిగింది. ఇందులో 11-12 మంది ఆఫీస్ బేరర్స్ గాను, 7 ఈసీ మెంబర్స్ గాను, చీఫ్ అడ్వైజర్గా 2 పెట్టాము. అట్లాగనే మెడికల్ టీము ఒక 6 పెట్టాము. అలాగే లీగల్ అడ్వైజర్గా లీగల్ టీంలో అడ్వకేట్ని పెట్టాము. ఈ విధంగా చేసి ఈ జిల్లాలో కాకుండా మిగిలిన జిల్లాలు కూడా తర్వాత విస్తరించాలని, ఈ జిల్లాలో ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద ఏమైనా
అత్యాచారాలు కానీ దాడులు కానీ జరిగితే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము టేకప్ చేయం. అయితే ఇక్కడ జాయిన్ అయిన అందరూ కూడా రామారావు 200 మంది మెంబర్లు వచ్చారు. వీరందరూ ఒకటే మాట ఏం చేద్దారంటే మనమంతా ఐక్యతగా ఉంటాం, ఐక్యతగా ఉండి మన సమస్యల కోసం పరిష్కరించుకోవడం మనమంతా ప్రయత్నం చేద్దాం. కసిగా అంకిత భావంతో ముందుకు సాగినప్పుడు ప్రతి సమస్య పరిష్కారం అవుతుందనే భావంతో అందరూ ఉన్నారు. ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్తాము. ముందుకు వెళ్ళి తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి మా వంతు సహకారం చేసి ముందుకు తీసుకొని ప్రయత్నిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియపరుచుకున్నాం. ఈ సమితి ముఖ్య ఉద్దేశం బహుజనులందరూ కూడా బహుజనులకు ఏ సమస్యలు వచ్చినా కూడా అందరూ కలిపికట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి సంబంధించిన పీపుల్ అందరూ కూడా కలిసికట్టుగా వారికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించి ఆ సమస్యల్ని మనమే పరిష్కరించుకునే దిశగా తర్వాత పల్లెటూరులో పిల్లల్ని ఎడ్యుకేట్ చేసే పథకాలని ప్రవేశపెట్టడం ఇలాంటి వాటి లక్ష్యాలతో సామాజిక న్యాయ సాధనా సమితి ఈరోజు ఏర్పడింది. ఇది మున్ముందు అందరూ ఏకతాటి మీద నడుస్తూ మన సమస్యలను మనమే పరిష్కరించుకునే దిశగా పనిచేస్తుందని, దీంట్లో ఎవరికి కూడా ఏ అన్యాయం జరిగినా అందరూ కలిసికట్టుగానే దీన్ని లక్ష్య సాధనకి పనిచేయాలని ఈ సామాజిక న్యాయ సాధనా సమితి అధ్యక్షురాలుగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఈ దళిత ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎవరైతే స్కూల్ పిల్లలు కానీ చదువుకునే పిల్లలు కానీ వాళ్ళకందరూ కూడా చేయూతనిచ్చి వారిని అందరూ కూడా ఎడ్యుకేట్ చేసి వారి యొక్క మంచి భవిష్యత్తును నడపాలని ఒకటి. అలాగే దళిత వాళ్ళలో మురుగుబాటులో జరిగే పరిస్థితులు ఎక్కువగా పరిస్థితులు ఉంటాయి. ఆ యొక్క గ్రామాల్లో మరి వైద్య శిబిరాలు అటువంటి ఏర్పాటు చేసి వాళ్ళకి కొంత సదుపాయం కల్పించేలాగా, అలాగే సామాజికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ సంస్థ ద్వారా మేమందరం కూడా ఎంతో కొంత సాయం చేసి వారిని ఆదుకునేలాగా మేము ఎప్పుడు కృషి చేయటానికి మీ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నాకు ఇచ్చిన బాధ్యతను కంపల్సరీగా 99% నేను కృషి చేస్తాను కూడాను. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ వారికి అందరికీ కూడా నా యొక్క జైభీము తెలియజేస్తున్నాను. ఇది 2 ఏళ్ళగా కసరత్తు చేస్తున్నాం. కసరత్తు చేసి ఈ రోజుని ఈ స్థితికి తీసుకురాగలిగాం. ఉద్దేశం ఏమిటంటే ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకు ఆర్థికంగా సహకరించడం, ఎవరైనా ఒత్తిళ్లకు గురి అయితే వాళ్ళకి సహకరించడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం, ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళ ప్రతిఘటన ఉద్యమం కూడా ఒకటి ఉండాలని కూడా తలంచుతున్నాం. ఎందుచేతనంటే 100 మంది ఉన్న పేటలోకి వెళ్ళి ఒక అగ్రకులాలు వాళ్ళని కొడుతుంటే చూస్తూ ఊరుకుంటే స్పెక్టేటర్స్ లాగా అది పద్ధతి కాదు అని నిరూపించడానికి ఈ సంఘం పని చేయాలి కూడా. ఎందుచేతనంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలని మరి కట్ చేయాలని కోరుకుంటూ ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అంచేత నా పేరు ఐతవతల రామేశ్వరం, బుద్ధిస్టు, అంబేద్కర్. పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులకు ముందుగానే శిబిరాల్ని ఏర్పాటు చేసి అక్కడ వారికి అవసరమైన త్రాగునీరు, ఆహారం, వైద్యం, సహాయక చర్యలు అందించి ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఠాపురంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. పార్టీ శ్రేణులు కూడా వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, బత్తుల సాయి, ఉలవల భూషణం, కొత్తన్ దత్తుడు, పెదపాటి రాజేష్, సామరావుతో లలిత, గ్రంథి గణేష్, పితాని కాశీ, వరదా శేషు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఫస్ట్ ఎందుకంటే వరద వస్తుంది, ఎవరు ఆపలేరు. వాటర్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి పిఠాపురంకి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాలువలు అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. మరి కాలువలు ఆల్రెడీ కెపాసిటీని మించి ఒక దగ్గర 1000-2000 క్యూసెక్లు నిండితేనే ఆ కాలువలు పారలేని పరిస్థితి. ఇప్పుడు 10,000 నుంచి 15,000 క్యూసెక్లు వాటర్ కనుక వచ్చినట్లయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అధికారులందరినీ మేము కోరేది, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతున్నాం. అధికారులందరినీ అప్రమత్తం చేయాలి. కాలనీస్లో ప్రజలందరికీ కూడా ముందుగానే
వాళ్ళకి క్యాంపులు అరేంజ్ చేసి వాళ్ళకి భోజన సౌకర్యాలు కానీ ఆరోగ్య సౌకర్యాలు కానీ అన్నీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని మరి కోరడం జరిగింది. తర్వాత అగ్రికల్చర్ కూడా ముందే అన్యం చేసి వాటర్ తీసిన తర్వాత అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టాలి, యానిమల్ హస్బెండరీ మీద దృష్టి పెట్టాలి, హార్టికల్చర్ ఎక్కువ ఉంది మనకి హార్టికల్చర్ మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా కొన్ని పనులు తప్పకుండా చేయించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ముంపు ప్రాంతాలు ఉన్నారో ఆ ప్రజలు మన క్షేమంగా ఉండే ప్రాంతానికి క్యాంపులకి పునరావాస కేంద్రాలు తీసుకొచ్చి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా అంటువ్యాధులు ఎక్కువగా వైరల్ ఫీవర్లు డెంగ్యూలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్యాంపుల దగ్గర కంపల్సరీగా హెల్త్ వర్కర్స్ నుంచి వైద్య సౌకర్యాలు కూడా కల్పించాలని కోరు. అదేవిధంగా మా యంత్రాంగాన్ని కూడా స్థానికంగా ఉండే మా పార్టీ యంత్రాంగాన్ని కూడా అందరూ కూడా మనం ఇక్కడ రాజకీయాలు అనేది చూడకుండా అందరూ కూడా ప్రజల్ని తరలించినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కానీ క్యాంపులో కానీ మన వంతు సహకారం అందరం కూడా మనం కూడా సేవా కార్యక్రమంలో మనం పాల్గొనాలి, ప్రజలకు ఎప్పుడు వెన్నంటూ ఉండాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. ఏలేరు వరద నీటి ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో ప్రజలను కూటమి ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు తెలిపారు. కాకినాడ జిల్లా సామలకోట మండలం పి వెంకటకృష్ణరాయపురంలో ఏలేరు కాలువగట్టును బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి వెంకట సూర్యనారాయణ రాజు పరిశీలించారు. పెద్దాపురం కన్వీనర్ విత్తనాల వెంకటరమణ, బీజేపీ సామలకోట రూరల్ జనరల్ సెక్రటరీ ఎం వెంకటప్రసాద్, కంచుమర్తి అచ్యుతరావు, చల్లా సత్యబాబు, కృప, ముమ్మిడిశెట్టి జాన్సన్, మల్లిరెడ్డి సత్యబాబు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అవకాశాలని ఈ గ్రామ ప్రజలు గుర్తించటం, వెంటనే ప్రభుత్వ అధికారులకి దృష్టికి తీసుకెళ్ళటం, దాని ఫలితంగా రాత్రికి రాత్రే ప్రభుత్వ అధికారులు దాని గండిని పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాత్రికి ఏదైతే వీక్ అయిందో ఆ వీక్ అయిన గట్టుని స్ట్రాంగ్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. దీనికి ఏదైతే ఎన్డీఏ మిత్రపక్ష నాయకులు ఉన్నారు, ఈ గ్రామంలో ఉన్న నాయకులు కానీ ప్రజలు కానీ సహకారం అందిస్తూ ఉన్నారు. దీనివల్ల ఇది కనుక గండి పడితే సుమారు 2-3 గ్రామాలు ముప్పుకు గురవటం, 3,000 ఎకరాలకు పైగా ఆయకట్టు వరి రైతులు కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి నష్టం కలగకుండా ప్రభుత్వ అధికారులు ఇంకా శ్రద్ధ తీసుకుని తొందరగా పూర్తయ్యే విధంగా చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు. విద్వాన్ ఆకొండి శ్రీనివాస రాజారావు కాకినాడ నగరంలోని సంగీత ప్రస్థానాన్ని అంతటినీ క్రోడీకరించి కాకినాడ సంగీత సౌరభం పుస్తకాన్ని రచించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 130వ గణపతి సంగీత హరికథ మహోత్సవాలు 2వ రోజు కార్యక్రమంలో భాగంగా తొలుత శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకొండి శ్రీనివాస్ రాజారావు రచించిన కాకినాడ సంగీత సౌరభం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి శ్రీరామ సమాజం కార్యదర్శి మునిగంటి వెంకట్రావు అధ్యక్షత వహించగా సరస్వతి గానసభ అధ్యక్షులు కేవీఎస్ ఆంజనేయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆకొంటి శ్రీనివాస రాజారావు రచించిన కాకినాడ సంగీత సౌరభం పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించగా కవి విమర్శకులు వక్కలంక వెంకటకృష్ణారావు పుస్తక పరిచయం చేశారు. అనంతరం విద్యాన్ ఆకొండి శ్రీనివాస రాజారావు రచనల నృత్య ప్రదర్శనను నాట్యాచార్య మల్లికార్జునరావు శిష్య బృందం ప్రదర్శించారు. అనంతరం విద్వాన్ ఆకొండి శ్రీనివాస రాజారావు రచనల నృత్య ప్రదర్శనను నాట్యాచార్య మల్లికార్జునరావు శిష్య బృందం ప్రదర్శించారు. తదనంతరం చెన్నై సంగీత విద్వాంసులు లలితా మాధవ్ గాత్రం చేయగా విశాఖకు చెందిన సరస్వతులు హర్షిత వయలిన్ పైన, నూజివీడుకు చెందిన మంగళగిరి శ్రీధర్ మృదంగం పైన వాయిద్య సహకారం అందించారు. వీరి గురించి మనం కాకినాడ పట్టణంలో ఉంటున్న వ్యక్తులకు ఎంతమంది
వీటి గురించి తెలుసు. వీటి గురించి దొరకడగా సమాచారాన్ని సేకరించడానికి రాజారావు గారికి ఎంత శ్రమ కలిగింది అని ఆలోచించిన తర్వాత తప్పకుండా వీరి కృషి భరించేటట్టు ఆ సహాయం చేయవలసిందని ఆ సరస్వతిదేవిని ప్రార్థించి నాకు రోజునంతా సహాయం చేయడానికి ప్రయత్నించాను. చాలా తక్కువ సమయంలో ఈ పుస్తకం ప్రచురణ జరిగింది. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 16వ వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవాధ్యక్షులు గ్రామ ఇన్ఛార్జ్ మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక పందిరిని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సందర్శించారు. పందిరికి విచ్చేసిన పంతం నానాజీకి మాదారపు తాతాజీ ఘన స్వాగతం పలికారు. పందిరిలోని గణనాథుని పంతం నానాజీ దర్శించుకుని పూజలు చేశారు. పందిరికి విచ్చేసిన పంతం నానాజీని మాదారపు తాతాజీ పూలమాలలు వేసి సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం జనచైతన్య లేఅవుట్ ఏరియాలో ఏర్పాటు చేసిన వినాయక పందిరిని నానాజీ సందర్శించుకుని గణనాథుని దర్శించుకుని పూజలు చేశారు. కాకినాడ శ్రీ భోగి గణపతి పీఠంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అష్ట గణపతులకు తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. కాకినాడ భోగి గణపతి పీఠం చేపట్టిన 41వ నవరాత్రి ఉత్సవాల్లో 2వ రోజు నుండి చేపట్టిన అష్ట గణపతుల నగర సంకీర్తనలో భాగంగా ఆదివారం రాత్రి పసుపు గణపతిని సన్నాయి మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. పీఠం గురుస్వామి దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ మాఘమాసం నుండి భాద్రపదం వరకు చతుర్థి ఉపాసకులు విశేష అర్చనలు చేసిన అష్ట గణపతులను 16 ఉదయం నిమజ్జనం చేసి మధ్యాహ్నం భారీ అన్నదానం నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. గణపతి నవరాత్రి దీక్షలు చేపట్టిన స్వాములు పాల్గొన్నారు. భోగి గణపతి స్వామి వారు స్వయంభూగా వెలిశారు. వారికి పంచలోకాలు తాపడంతో కాంస కవచ యజ్ఞం జరిగింది. ఆ సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి పాదాల ప్రతిష్ఠ జరిగింది. ఆ ప్రతిష్ఠతో అష్ట గణపతుల యొక్క ఆరాధనగా శివకేశవ అన్న సమారాధన జరిగింది. ఆ క్రమంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం మాఘమాసం నుంచి అష్ట గణపతుల యొక్క ఆరాధనతో చతుర్థ మాసోత్సవాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగానే ఈ యొక్క 41వ గణపతి నవరాత్రులలో ఈ ఆఖరి 8 రోజుల్లోనూ కూడా ఈ అష్ట గణపతులతో నగర సంకీర్తన పూర్తి చేసుకుని ఈ అష్ట గణపతులు గంగమ్మ ఒడికి చేర్చి అదే రోజున 16వ తారీఖున భారీ అన్న సమారాధన నిర్వహించి ఈ గణపతి నవరాత్రి దీక్షలు చేపట్టినటువంటి 10 మందితోటి కూడా చిన్న తిరుపతికి బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా లోక కళ్యాణార్థం భోగి గణపతి పీఠం చేసినటువంటి కార్యక్రమాలు. కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్ లో బంగారం, వెండి మరియు డైమండ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్ నందు బంగారం, వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో ప్రముఖ న్యాయవాది పేపకాయల రామకృష్ణ ఆలపించిన భక్తి గీతాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. హోరున కురిసే వర్షంలోనూ కొనసాగిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తి కార్యక్రమాన్ని తిలకించారు. వృత్తిపరంగా తిరిగి లేకుండా ఉన్న రామకృష్ణ సంగీతం పట్ల ఆయనకు ఉన్న ఆసక్తితో కర్ణాటక సంగీతాన్ని నేర్చుకోవడం అభినందనీయమని వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ కోరిక మేరకు పేపకాయల రామకృష్ణ వచ్చి వినాయక చవితి వేడుకల్లో చక్కటి భక్తి గీతాలను ఆలపించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు అందరూ కలిసి పేపకాయల రామకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ వర్తక సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు 30 పాటల్ని ఆయన సెలెక్ట్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ఆయన లీడ్ చేసి అద్భుతంగా వ్యక్తిగతించారు. ఆ రోజు కాకినాడలో జరిగింది అలాంటి ప్రోగ్రామ్. అప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్ అందరూ కూడా పాడామండి. ఆ ప్రోగ్రామ్ కూడా చాలా గొప్పగా చేశారు. అలాగా ఏ అవకాశం వచ్చినప్పుడు కూడా ఎలాంటి సందర్భం వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చి రావటం, సహకరించడం, ఆ కీబోర్డ్ ప్రత్యేకించి ఆయన అదే బేసికల్లీ గదే జీవం. అక్కడ కీబోర్డ్ బాగుంటే గదికి కీ ఎంత అవసరమో ఈ ఆర్కెస్ట్రాకి కీబోర్డ్ కూడా అంతే అవసరం. అంచేతే కీబోర్డ్ అని చెప్పంటారు దాన్ని. కాబట్టి ఈ ఆర్కెస్ట్రాలో గంగాధర మాస్టర్ గారి దగ్గర ఆయన ప్రత్యేకించి అప్పట్లో తర్ఫీదు పొందారు. గంగాధర ఆర్కెస్ట్రా మాస్టర్ తర్వాత ఇంకా మన రాష్ట్రంలో కీబోర్డ్ ప్లేయర్స్లో ఈవేళ ఎలీషా గారే నన్ను అని చెప్పేసి అంటే నేను అతిశయోక్తి కాదు. ఆయన మన కాకినాడ మనిషి అవడం, మనందరికీ సన్నిహితులు అవడం మనం చాలా సంతోషించినటువంటి అంశం ఇది. అలాగే ఈవేళ గంగాధర మాస్టర్ అబ్బాయి సతీష్ గారు కూడా వచ్చారు. ఆయన్ని కూడా ప్రత్యేకించి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఫ్రెండ్ సుధాకర్
ఈ ప్రోగ్రామ్ మొదటి నుంచి కూడా ఉండేది. ఆయన రిహార్సల్ దగ్గర నుంచి కూడా ఉండేది. కొంచెం పెద్ద మక్కువ చేసినట్టు చేస్తుంటాడు అతను. ఇది పర్సనాలిటీ పెద్ద కాబట్టి కొంచెం స్టేజ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను ముందు వెళ్ళలేదు ఆయన ఒకడు. అలాగా సంటి కానీ మిగతా నా ఫ్రెండ్స్ అంతా కూడా ఈ జతగా నాకు దోషము హరించు నీ చేతుల అనుగ్రహించు దేవాలను అనుగ్రహించు అంత దుఃఖము అంతము చేయగలయ్యా సహవాస అంత దోషము హరించు నీ చేతుల అనుగ్రహించు మానవునికి మంచి చెడులను విశ్లేషించుకునే శక్తినిచ్చి సవ్యమైన దిశలో పయనింపచేసేది ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానమేనని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. సప్తమ పీఠాధిపతి కవి హుస్సేన్ షా 119వ జయంతి సందర్భంగా స్థానిక మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న పీఠం నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సాహితీ సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రసంగించారు. ముందుగా పలు గ్రంథాలను డాక్టర్ ఉమర్ అలీషా ఆవిష్కరించి ప్రముఖులకు అందజేశారు. అలాగే కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి ద్వారా అవధాన ప్రాచార్య ధూళిపాల మహాదేవమణి ప్రముఖ పాత్రికేయులు లంకలపల్లి అశోక్లకు హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారిని సత్కరించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పేరూరి సూరిబాబు, ఏ రవితేజ, డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, ఎన్టీవీ ప్రసాద్ వర్మ, అక్షరం భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరి మన ఆరోగ్యంగా ఉండాలి, మన యొక్క సమాజం ఆరోగ్యంగా ఉండాలి, మన కుటుంబ వ్యవస్థలో శాంతి, తృప్తి, సంతోషం, ఆరోగ్యం, ఆయుష్తో మనందరం మనుగడ సాగించాలి అన్నట్లయితే మనందరిలో కూడా ఆధ్యాత్మిక భావన రావాలి. అది మతాలకు అతీతంగా ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం ప్రసాదింపబడుతుంది. అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. అటువంటి మానవతా దేవాలయానికి సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా సద్గురువర్యుల యొక్క 119వ జయంతోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆధ్యాత్మిక విధానంలోనూ సామాజిక విధానంలోనూ మనుగడ సాగించగలిగినట్లయితే ఈ యొక్క జీవాత్మలో పరమాత్మ యొక్క శక్తిని మనం పొంది తరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ జీవన విధానంలో ప్రతి సంవత్సరం 4 సార్లైనా రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తాన్ని దానంగా మనం ఇవ్వగలిగినట్లయితే అది ప్రాణదానం లాంటిది. ఆ విధంగా రక్తదానమే ప్రాణదానము కనుక ఒక ప్రాణాన్ని మనం నిలబెట్టడమే అది ఈశ్వరుని యొక్క మహోన్నతమైనటువంటి సేవగా మనం భావించుకుని ప్రతి ఒక్కరు కూడా రక్తదాన శిబిరాల్లోనూ మరియు ప్రతి ఒక్కరూ కూడా 3 మొక్కలు నాటి ఆ 3 మొక్కలు ఆక్సిజన్ సిలిండర్గా భావించి మానవాళికి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రాణవాయు మన సేవ 3 మొక్కలు నాటడం ద్వారా లభిస్తుంది. కనుక ఈ 2 కార్యక్రమాలు మనం ఈ సామాజిక వ్యవస్థలో ఆచరిస్తూ సామాజిక సేవా నేత్రాన్ని ఏర్పరచుకుని ఆధ్యాత్మిక జీవన తత్వానికి శాతత్వం అనేటువంటి గ్రంథాన్ని మనం ఆశ్రయించి ఆధ్యాత్మిక విధానంలో ప్రయాణం సాగించి భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. రంగరాయ వైద్య కళాశాల పీడి డాక్టర్ స్పర్జన్ రాజు దేవుని యందు నిదురించినను సదా క్రీడాకారులు సంఘస్థుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని పలువురు దైవజనులు పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో పీడి డాక్టర్ స్పర్జన్ రాజు ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ స్పర్జన్ రాజు చిత్రపటం వద్ద స్పర్జన్ కుటుంబ సభ్యులు, దైవజనులు, పీడీలు, పీఈటీలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సంస్మరణ సభలో పాల్గొన్న రిటైర్డ్ డిఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు, సేఫ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆనంద్, డాక్టర్ విజయ్ కుమార్, ఈస్ట్ గోదావరి జిల్లా రిజిస్ట్రార్ దైవజనులు జార్జ్ ముల్లార్, మూర్తిరాజు, పీఈటీ అసోసియేషన్ నాయకులు జార్జ్, రవిరాజ్, బంగారాజు, టీవీఎస్ రంగారావు, కందుకూరి పాల్రాజ్,
వైఎంసీఏ సెక్రటరీ గాంధీ, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మి, పలువురు నగర ప్రముఖులు, స్పర్జన్ రాజు కుటుంబ సభ్యులు, ఆర్ఎంసీ ప్రొఫెసర్లు, వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనేక మందిని చదివించడంలో, అనేక మందికి సహకరించడంలో, అనేక మందికి తన ప్రోత్సాహాన్ని అందించడంలో, స్ఫూర్తినివ్వడంలో డాక్టర్ స్పర్జన్ రాజు గారు ఎక్కడికి తినని లోటుగా మేము చూస్తున్నాం. ఆయన జీవిత విధానాలు, క్రిస్టియానిటీ ఈజ్ ద వే ఆఫ్ లైఫ్, స్పీచ్లతో కాకుండా తన లవ్ని యాక్షన్స్ ద్వారా చూపించిన మహనీయుడు డాక్టర్ స్పర్జన్. ఎందుకంటే ఆయన ప్రభువుని అంగీకరించారు, నిజ క్రైస్తవుడిగా జీవించారు, అనేక మందితో మంచి పరిచయాలు పెంచుకున్నారు. తన దినాలు సంపూర్ణమయ్యాయి, ప్రభు పిలుపు అందుకున్నారు. ఆయన లేని లోటు సమాచారానికి తీరని లోటు అయినప్పటికీ మరి కుటుంబాన్ని ఆదరించాలని మేము వచ్చి ఉన్నాము. ఆ కుటుంబాన్ని, ఆ స్నేహితులను, సంఘాన్ని దేవుడు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. డౌన్ టు ఎర్త్ ఎలా ఉండాలి ఒక పర్సన్ అనే ఒక గొప్ప ఆదర్శాన్ని ఆ ఆదర్శం చూపించారు. ఎంత మితభాషిగా చిరునవ్వుతో ఆయన కళ్ళలోని ప్రేమ కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఆయన ఫోటో చూస్తే అనిపిస్తుంది ఆ కళ్ళలో లవ్ అండ్ అఫెక్షన్, ద రేస్ ఆఫ్ లవ్, ఇట్ టచెస్ us our hearts. ఆయన స్మైల్లో నేనున్నాననే ఒక గొప్ప ఆదరణ కనిపిస్తుంది. సో ఆయన నుండి నేర్చుకోవాల్సింది డెఫినెట్గా చాలా ఉంది. ఈరోజు దైవజనులు ఇంత టైం పెట్టుకొని ఇక్కడ మన మధ్య ఆయన జ్ఞాపకం చేసుకొని ఈ అవకాశాన్ని వారు తీసుకున్నారంటే ఈ వాజ్ సచ్ ఎ బిగ్ పర్సనాలిటీ. విజయవాడలో ఇటీవల సంభవించిన వరదలకు సర్వం కోల్పోయిన వారికి సహాయం చేయాలన్న సద్భావనతో కాకినాడ శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమాఖ్య సేవా సంఘం వినూత్న రీతిలో కార్యక్రమాన్ని రూపొందించిందని సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణమూర్తి తెలిపారు. గౌరవ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులతో సమీక్షించి అనంతరం సమాజంలో తమకున్న పరిచయాలతో విరాళాలను సేకరించాలని నిర్ణయించుకున్నామని, అయితే దానికి జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకుని 3 రోజుల పాటు నగరంలో ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ప్రతి ఊళ్ళోనూ, ప్రతి జిల్లాలోనూ చెయ్యాలన్న ఉద్దేశంతో ఫస్ట్ మనం చేసిన తర్వాత 10 మందికి చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఫస్ట్ కాకినాడలోనే డైరెక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన లెటర్ హెడ్ మీద పర్మిషన్ లెటర్ తీసుకుని 3 రోజులు పర్మిషన్ తీసుకుని, ఓ రోజు ఇక్కడ మనకి మెయిన్ రోడ్లోను, 2వ రోజు జగన్నాథపురం, 3వ రోజు ఇంద్రపాలెంలోను పర్మిషన్ లెటర్ తీసుకుని స్వచ్ఛందంగా మన బ్రాహ్మణ అభివృద్ధి సమాఖ్య సేవా సంఘం ఫ్లెక్సీ పట్టుకుని ర్యాలీ టైప్లో అందరినీ నడుచుకుంటూ ర్యాలీ టైప్లో వెళ్తూ అటు 5గురు ఇటు 5గురు డిబ్బీలు పట్టుకుని మీకు తోచిన సహాయం చేయండి, ఇది వరద బాధితుల నిమిత్తమై సహాయ నిధి ఏర్పాటు చేసి మన సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించాలన్న ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఇది శ్రీకారం చుట్టడం జరిగింది. దీని మూలంగా నేను చెప్పొచ్చు ఏంటంటే ప్రతి సంఘాల అధ్యక్షులు కావచ్చు, ప్రతి సంఘాలని కూడా మనం కలుపుకుంటూ రాజకీయ పరంగా చేయకుండా అన్ని రాజకీయ పార్టీలని కూడా పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ మన ఇంట్లో కార్యక్రమంలాగా మనకేమైనా రేపన్నాడు జరిగితే మన వాళ్ళందరూ ఉన్నారన్న ధీమా కల్పించేలాగా ఒక నమ్మకం రావాలంటే ఇలాంటి ఉద్యమం లాంటిది మనం చేసుకుని మన సత్తా ఏంటన్నది బ్రాహ్మణులు చాలా వెనకబడి ఉన్నారు. ఈ బ్రాహ్మణులు ఇంత పని చేశారని ఒక సీఎం గారి దృష్టిలో కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులకు కావచ్చు, అందరికీ అర్థమయ్యేలాగా మనం ఈ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ప్రభుత్వ అందుల ఆశ్రమంలో అన్నదానానికి ఆర్థిక సాయం అందించినట్లు ట్రస్ట్ సభ్యులు జనపరెడ్డి సుబ్బారావు తెలిపారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల ప్రభుత్వ అందుల ఆశ్రమంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా ఏర్పాటైన అన్నదాన కార్యక్రమానికి ఆశ్రమం సభ్యుడు గణపతి అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యుడు జనన్న రెడ్డి సుబ్బారావు, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంగా వెంకట శివరామకృష్ణ, హరీష్ స్పోర్ట్స్ శ్రేణులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. లడ్డూ పాటలో 8,800కు ఆశ్రమంలో ఉంటున్న నాని ప్రసాద్ కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మా హోంలో ఉన్న ప్రతి విద్యార్థులను ఉద్దేశించి
మరి అడగగానే ఈరోజు గౌరవనీయులు తలాటం హరీష్ గారు మరి ఆధ్వర్యంలో స్వీట్స్ పెరుగును కూడా మాకు బహుకరించడం జరిగింది. వారికి మా విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వారి తరఫున మన అసోసియేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు గౌరవ మరి శివరామకృష్ణ గారు, అలాగే మన సుబ్బారావు గారు, అలాగే శ్రీని గారు ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మా విద్యార్థుల తరఫున సిబ్బంది తరఫున ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. ఇలాగే మేము ఏది అడిగినప్పటికీ కూడా, ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మేము ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్క సహాయాన్ని కూడా మాకు అందిస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. మరిన్ని మాకు ఇంకా సహాయ కార్యక్రమాలు మాకు అందించాలని చెప్పి మరి కోరుతున్నాం. అలాగే మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కృష్ణ గారు, అలాగే మా రాజేష్ గారు, అలాగే శ్రీని గారు అందరూ కూడా హరీష్ స్పోర్ట్స్ తరపు నుంచి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మరి సానా సతీష్ బాబు గారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అవ్వడం అనేది మన కాకినాడ క్రికెట్ అసోసియేషన్ చేసుకున్న పుణ్యం. మరి వారి యొక్క సేవల వల్ల ఆంధ్ర అసోసియేషన్ క్రికెట్ లో ఉన్న కాకినాడ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇక ముందు కూడా వెళ్తాదని తెలియజేస్తూ, అలాగే అందులో కూడా ఎలాగ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి మీరు ఒక టీమ్ గా తయారై ఇదే హరీష్ గారికి మరి మీరు ఇచ్చుకుంటే ఏదో ఒక రోజు మీలో మీకు పోటీలు నిర్వహించి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా మీ అందరికి కూడా మంచి స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తారని తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ, అలాగే గవర్నమెంట్ అందుల ఆశ్రమంలో వాళ్ళందరికీ, ఆ పిల్లలకి, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా హరీష్ చారిటబుల్ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సానా సతీష్ ఫౌండేషన్ వారు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలేరు సుద్దగడ్డ ముంపు ప్రాంతాలలో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశనం. ఏలేరు ప్రాజెక్టు పరిధిలో ఏటిగట్ల పరిరక్షణకు సత్వర చర్యలు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వెల్లడి. ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం గత వైసీపీ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శ. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలి. అధికారులకు సూచించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.